గదాధర్ బాల్యం. క్షుదీరాం మరణం అతడి కుటుంబంలో చాలా మార్పులు తెచ్చింది. సుమారు 44 సంవత్సరాల కాలం శ్రీమతి చంద్రాదేవి సుఖదుఖాల్లో అతడు ఆమెకు జీవన సహచరుడిగా ఉన్నాడు. అందుకే అతడు లేని లోటు ఆమెకు కొట్టవచ్చినట్లు కనిపించింది. ఆమెకు భర్త లేని ఈ ప్రపంచం శూన్యంగా తోచింది. అది సహజమే కదా. మామూలుగానే ఆమె ఎప్పుడూ శ్రీ రఘువీర్ని పాదపద్మాలను శరణు వేడుతూ ఉండేది. భర్త పోవడంతో ఇప్పుడు ఆమెకు ప్రపంచాశక్తి బొత్తిగా లేకుండా పోయింది. దానితో ఆమె మనసు ఇప్పుడు ఎల్లవేళలా ఆ దేవుని పాదాలనే ఆశ్రయించసాగింది. అయితే మనిషి ఎంతగా కోరుకుంటున్నా సమయం రాందే సంసార బంధం అంత సులభంగా వీడిపోదు సుమా. 7 ఏళ్ల పిల్లవాడు గదాయి, 4 సంవత్సరాల కూతురు సర్వమంగళ ఆమెను అలా నిరాసక్తురాలిగా ఉంచలేకపోయారు. వారి మూలంగా మళ్ళీ ఆమెను సంసారం తన వైపు లాక్కుంది. మళ్ళీ ఆమె సుఖదుఖమయ జీవితానికి వశవర్తి అయింది. అలా ఆమె శ్రీ రఘువీర్ని సేవిస్తూ తన చిన్న బిడ్డలను పోషిస్తూ దుఃఖమయ శేష జీవితాన్ని ఎలాగో గడపసాగింది. ఇక సంసార భారమంతా ఇప్పుడు పెద్ద కుమారుడు రామ్ కుమార్పై పడింది. దానితో శోకంతో దినాలను వ్యర్థంగా గడపటానికి అతడికి అవకాశం లేకపోయింది. దుఃఖితురాలైన తల్లిని, చిన్నపిల్లలైన తమ్ముణ్ణి, చెల్లెల్ని చూడవలసిన బాధ్యతను అతడు గ్రహించాడు. అతడి పెద్ద తమ్ముడు రామేశ్వర్ స్మృతి జ్యోతిష్ శాస్త్రాల అధ్యయనం పూర్తి చేశాడు. అతడు కుటుంబానికి ఆర్థికంగా ఎలా సహాయపడగలడో ఆ విషయం కూడా చూడవలసి ఉంది. రామేశ్వర్కి ఇప్పుడు 18 ఏళ్ళు. అతడికి ఏదైనా పని చూపించడమే కాక తాను కూడా ఇప్పుడు మరి కాస్త ఎక్కువగా సంపాదించవలసిన అవసరం ఏర్పడింది. ఇలాంటి అనేక సమస్యలు రామ్ కుమార్ను చుట్టుముట్టాయి. కుటుంబం కోసం చింతిస్తూ రామ్ కుమార్ కాలం గడపసాగాడు. అతడి భార్య ఎంతో యోగ్యురాలు, బుద్ధిమంతురాలు. అత్త చంద్రాదేవి వెనుకట్లా పనులు చేయకపోవడం చూసి తానే చాలా వరకు అన్ని పనులు చేయటానికి పూనుకుంది. వంట, వార్పు మొదలైన ఇంటి పనులన్నీ తానే ఎక్కువగా చూసుకోసాగింది. పసితనంలో తల్లి పోవడం, బాల్యంలో తండ్రి పోవటం, యవ్వనంలో భార్య పోవటం, ఇవి మనిషి జీవితాన్ని శూన్యం చేసినట్లుగా మరే ఇతర సంఘటనలు చేయజాలవని విజ్ఞులు అంటారు. పసిబిడ్డకు తల్లి ప్రేమ, వాత్సల్యాలే ప్రధాన ఆశ్రయాలు. అందుచేత పసితనంలో తండ్రి చనిపోయినా పసివానికి అంత బాధ ఏర్పడదు. కానీ పసివాడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ, అతడి బుద్ధి వికసిస్తున్న కొద్దీ అతడు తండ్రికి చేరువవుతుంటాడు. తండ్రి ప్రేమను పొందుతుంటాడు. తాను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే తల్లి కూడా తన అన్ని అవసరాలు తీర్చజాలదని, తండ్రి మాత్రమే వాటిని పూరించగలడని తెలుసుకుంటాడు. ఆ స్థితిలో ఆ బిడ్డ మనసు తండ్రి వైపుకు ఆకర్షింపబడుతుంది. అలాంటి దశలో తండ్రి చనిపోతే ఆ బిడ్డ మనసు దాన్ని తట్టుకోలేదు. క్షుదీరాం మరణం కూడా గదాధర్కి ఇలాంటి తీవ్ర బాధనే కలిగించింది. ప్రతిరోజు అనేక చిన్న చిన్న సంఘటనలు అతడికి తండ్రిని జ్ఞాపకం చేస్తుండేవి. దానితో అతడి అంతరంగం ఎప్పుడూ ఒకానొక విషాదంతో నిండిపోయి ఉండేది. కానీ అతని మనోబుద్ధులు వయసుకు మించి పక్వమై ఉండేవి. కాబట్టి తన మనసులోని చింతలను బయటకు వ్యక్తం చేసేవాడు కాడు. అందరికీ అతడు వెనుకటి చలాకీ గదాయిగానే కనిపించేవాడు. నవ్వుతూ, ఆడుతూ, వినోదిస్తూ ఉండేవాడు. కానీ గదాయి అప్పుడప్పుడు శ్మశానంలోకి, మాణిక్రాజా మామిడి తోపు లాంటి నిర్జన ప్రాంతాలకు వెళుతూ ఉండేవాడు. ఇతరులు అది గమనించినా ఏమీ తోచగట్టు వైపు వెళ్తూ ఉంటాడులే అని సరిపెట్టుకునేవారు. అందుకు మరో కారణం ఏదైందా ఉందేమోనన్న విషయం ఆ గ్రామస్తులకు తట్టేది కాదు. గదాయి క్రమంగా గంభీరంగా ఉండటానికి, నిర్జన ప్రదేశాల్లో గడపడానికి ఎక్కువగా ఇష్టపడసాగాడు. అంతేకాదు, ఇప్పుడు అతడిలో పరిశీలనా శక్తి కూడా పెంపొందింది. లోకులను విమర్శనాత్మకంగా, నిశితంగా గమనించసాగాడు. వారి ప్రవర్తనలను సూక్ష్మంగా పరీక్షింపసాగాడు. సమానంగా దుఃఖాన్ని, బాధలను అనుభవించే వారంతా పరస్పరం సన్నిహితులవుతుంటారు. ఇప్పుడు గదాధర్ తల్లికి మరింత సన్నిహితుడయ్యాడు. కారణం ఇదేనేమో. ఇప్పుడు ఎక్కువ కాలం అతడు తల్లి యుద్ధే గడపసాగాడు. దైవ పూజా సేవల్లో, ఇతర ఇంటి పనుల్లో యథాశక్తి తల్లికి తోడ్పడసాగాడు. అలా చేయటంలో ఎంతో ఆనందించేవాడు. తాను తల్లి వద్ద ఉన్నంతకాలం ఆమె తన బాధను చాలా వరకు మర్చిపోయేదన్న విషయాన్ని అతడు త్వరలోనే గ్రహించాడు. తల్లి పట్ల అతడు ప్రవర్తించే తీరులో కూడా కాస్త మార్పు వచ్చింది. ఇంతకుముందు అది కావాలని, ఇది కావాలని తల్లి దగ్గర మంకుపట్టు పెట్టేవాడు. ఇప్పుడు అలా మొండికేయటం లేదు. తాను కోరింది ఆమె ఇవ్వలేకపోతే
ఇప్పుడు ఆమె చాలా బాధపడుతుందని అతడు గ్రహించాడు. ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక గదాధర్ తన మొండితనాన్ని వదులుకున్నాడు. తండ్రి పోవడం వల్ల ఇక తల్లిని అన్ని విధాలా తానే కాపాడాలి అన్న భావం అతడి హృదయంలో జనించింది. గదాధర్ మళ్ళీ బడికి వెళ్ళసాగాడు. పాఠాలు నేర్చుకోవటం మొదలుపెట్టాడు. కానీ పాఠాల కంటే పురాణ కథలు, నాటకాల్లోని పాటలు వినడంలో అతను ఎక్కువ ఆసక్తి చూపసాగాడు. రకరకాల దేవతా విగ్రహాలను తయారు చేస్తుండేవాడు. వీటిలోనే అతడికి ఎక్కువ ఆనందం లభించేది. ఇలా తండ్రి లేని లోటును మర్చిపోవచ్చని వీటిపై అతడు ఎక్కువ మక్కువ చూపసాగాడు. అతడి అసాధారణ స్వభావం అతడి దృష్టిని మరొక కొత్త విషయం పైకి మరల్చింది. అదే సాధు సాంగత్యం. ఆ ఊరి జమీందారులు లాహాబాబులు. వారు తమ ఊరికి ఆగ్నేయంలో పూరీ క్షేత్రానికి వెళ్లే దారి పక్కన యాత్రికుల సౌకర్యార్థం ఒక చక్కని సత్రాన్ని కట్టించున్నారు. పూరి జగన్నాథ స్వామిని దర్శించడానికి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు చాలామంది సాధువులు, బైరాగులు ఈ సత్రంలో కొంతకాలం గడుపుతూ ఉండేవారు. ఆ సమయంలో వారు ఊళ్ళోకి వచ్చేవారు. ఇంటింటా భిక్ష గ్రహించి వెళుతూ ఉండేవారు. సంసారం ఎంత అశాశ్వతమో ఇదివరకే గదాధర్ విని ఉన్నాడు. తండ్రి మరణంతో ఆ విషయం అతడికి ఇప్పుడు రూఢి అయింది. అనిత్యమైన ఈ సంసారాన్ని త్యజించి భగవత్ సాక్షాత్కారం కోసం సాధనలు చేయటానికే సాధువులు, బైరాగులు తమ కాలాన్ని వినియోగిస్తారని, అలాంటి సాధు పుంగవుల సాన్నిధ్యం మానవులకు పరమశాంతిని ప్రసాదిస్తుందని పురాణాల ద్వారా గదాధర్ గ్రహించి ఉన్నాడు. అందుచేత సాధు సాంగత్యం చేయాలన్న కోరికతో అప్పుడప్పుడు గదాయి సాధువులు బస చేసే ఆ సత్రానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఉదయ సాయంకాలాల్లో వారు పవిత్ర ధుని రగిలించేవారు. ఆ ధుని చుట్టూ కూర్చుని వారు భగవద్ధ్యానం చేసేవారు. ఆ సాధువులు భిక్షలో తమకు లభించిన మామూలు ఆహారాన్నే తమ ఇష్టదేవతలకు అర్పించి ఆ ప్రసాదాన్ని పరమానందంతో ఆరగించి తృప్తిపడేవారు. వారు తాము ఎప్పుడైనా తీవ్ర రోగాలకు గురి అయితే తమ మొత్తం భారాన్ని భగవంతునిపై మోపి ఆ రోగబాధలను ఎంతో శాంతంగా సహించేందుకు ప్రయత్నించేవారు. తమ అవసరాల కోసం ఇతరులకు శ్రమనివ్వటం కూడా వారు ఇష్టపడేవారు కారు. గదాధర్ సాధువుల జీవితాలను ఇలా క్షుణ్ణంగా పరిశీలించేవాడు. ఈ పరిశీలనలో అతడికి మరో సత్యం కూడా తెలియవచ్చింది. కొంతమంది వంచకులు కూడా తమ స్వార్థసిద్ధి కోసం సాధువుల వేషాలు ధరించి నిజమైన సాధువుల్లా నటిస్తూ మోసాలు చేస్తూ సదాచారాలను పాడు చేస్తుండేవారు. అలాంటి దొంగ సాధువుల విషయం కూడా గదాధర్కు తెలిసి వచ్చింది. అలా గదాధర్ నిజమైన సాధువులు ఎవరో, దొంగ సాధువులు ఎవరో తేలికగా గ్రహించే శక్తి సంపాదించాడు. నిజమైన సాధువులు కనిపిస్తేనే వారికి వంట చెరకు, మంచినీళ్లు తెచ్చివ్వటం, చిన్న చిన్న ఇతర పనులు చేసి పెట్టడం చేసేవాడు. వారితో సన్నిహితంగా మెలిగేవాడు. ఆ సాధువులు కూడా ఈ ముద్దుల బాలుని సేవలకు, శుశ్రూషలకు ఎంతో సంతోషించేవారు. అతడికి తమకు తెలిసిన చక్కని భజనలు, కీర్తనలు నేర్పించేవారు. మంచి మంచి బోధలు చేసేవారు. నివేదన చేసిన తమ భిక్షాన్నంలో కొంత అతడికి పెట్టి అతనితో పాటు తాము తింటూ తృప్తి పడేవారు. కానీ గదాయ్ అందరితోనూ ఇలా ఉండే అవకాశం లేకపోయింది. అనేక కారణాల రీత్యా సత్రంలో బస చేసే సాధువులతోనే అతడు సన్నిహితంగా ఉండేవాడు. గదాధర్కు 8వ ఏడు వస్తోంది. ఒకరోజు ఆ సత్రంలోకి కొంతమంది సాధువులు వచ్చి బస చేశారు. వారు చాలా దూర ప్రయాణం చేసి ఉంటారు. బాగా అలసిపోయారు. ఎందుకో తెలియదు కానీ ఆ సత్రంలో వారు చాలా రోజుల వరకు ఉండిపోయారు. గదాయి వారితో పాటు ఉంటూ వారికి సేవలు చేస్తూ త్వరలోనే వారి ప్రేమకు పాత్రుడయ్యాడు. వారితో గదాయి కలిసి ఉంటున్నాడన్న విషయం మొదట్లో ఎవరికీ తెలియదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ విషయం ఊరంతా తెలిసిపోయింది. గదాయి ఎక్కువ కాలం వారితోనే గడుపుతున్నాడన్న సంగతి అందరూ గ్రహించారు. ఒకరోజు గదాయి వారి వద్ద చాలాసేపు గడిపి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు ఇంట్లో ఏమీ తినలేదు. తల్లి కారణం అడిగితే సాధువుల వద్ద తిని వచ్చానని చెప్పాడు. ఆ రోజు చంద్రాదేవి ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. అలా చాలాసార్లు జరిగింది. సాధువులకు తన కొడుకు కంటే ప్రీతి ఏర్పడటం చూసి ఆమె సంతోషించింది తప్ప ఏమాత్రము కీడు శంకించలేదు. సాధువుల ఆశీస్సులు తన కుమారుడికి లభించడం చూసి ఆనందంతో కుమారుడి ద్వారా వారికి తినుబండారాలు, ఇతర అవసర వస్తువులు కూడా పంపించేది. కానీ క్రమంగా ఆమెలో కాస్త అలజడి ఏర్పడింది. అప్పుడప్పుడు గదాయి ఒళ్ళంతా భస్మం పూసుకుని వచ్చేవాడు.
ఒకరోజు తిలకం పెట్టుకుని కనిపించేవాడు. ఒకరోజు తన బట్టలనే చింపి కౌపీనంగా ధరించి వచ్చేవాడు. అమ్మా అమ్మా చూడు, సాధువులు నన్ను ఎలా అలంకరించారో అంటూ ఆనందంగా చూపించేవాడు. ఆ వేషాలు చూసి చంద్రాదేవి కలవరపడింది. సాధువులు తన గదాయిను మాయమాటలు చెప్పి ఎత్తుకుపోతారేమోనని భయపడింది. ఒకరోజు గదాయికు తన భయం చెప్పి వలవల ఏడ్చింది. అతడు తల్లిని శాంతింపజేయటానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమెలోని భయం, ఆందోళన దూరం కాలేదు. తల్లి బాధ చూసి తానికి సాధువుల వద్దకు వెళ్ళనని తల్లికి మాట ఇచ్చాడు. దానితో ఆమె మనస్సు కాస్త కుదుట పడింది. తన మాటను ఆచరణలో పెట్టడానికి ముందుగా చివరిసారిగా సాధువుల వద్దకు వెళ్ళాడు. వారికి విషయం చెప్పి తానిక వారి వద్దకు రానని చెప్పాడు. వెంటనే సాధువులు గదాయితో పాటు చంద్రాదేవి వద్దకు వచ్చారు. అమ్మా, నువ్వు గదాయి విషయమై భయపడవలసిన అవసరం లేదు. అతన్ని మా వెంట తీసుకొని పోవాలని మేమెప్పుడూ అనుకోలేదు. దైవ సాక్షిగా మాకు ఆ పాడు ఆలోచన ఏమాత్రమూ లేదు. పైగా ఇంత చిన్న పిల్లవాడిని తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకువెళ్ళటం దొంగతనమే అవుతుంది. అలాంటి పాపం మేము ఎలా చేస్తామమ్మా? అది మహాప్రాధం తల్లి. కాబట్టి నువ్వేం భయపడకు అంటూ రకరకాలుగా ఆమెకు నచ్చచెప్పారు. వారి మాటలు విన్న తర్వాత చంద్రాదేవి మనస్సు నుండి ఆ భయం పూర్తిగా తొలగిపోయింది. సాధువులు కోరినట్లుగానే వెనుకట్లాగే తన కొడుకును వారి వద్దకు పంపసాగింది. ఈ దశలో గదాయికి జరిగిన మరో సంఘటన చూసి తల్లి ఎంతో ఆందోళనకు గురైంది. ఆ సంఘటన హఠాత్తుగా జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ మాకు అలా అనిపించడం లేదు. ఆ బాలునిలో వికసిస్తున్న ఆధ్యాత్మిక భావం, గంభీర చింతనల ఫలితంగానే అది జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇక ఆ సంఘటన గురించి చెప్పుకుందాం. కామార్పకూరుకు ఉత్తరంగా 2 మైళ్ళ దూరంలో అనూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోని విశాలాక్షి దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. దీని పూర్తి వివరాలు సాధక భావంలో మీకు కనిపిస్తాయి. ఒకరోజు గదాయి ఆ దేవి దర్శనార్థం ఆ ఊరు వెళుతున్నాడు. కానీ మధ్యదారిలోనే బాహ్య స్మృతిని కోల్పోయాడు. ఆ రోజు అతడితో ఉన్నవారిలో ధర్మదాస్ లాహా సోదరి ప్రసన్నమై కూడా ఉంది. ఆమె దైవభక్తి పరాయణురాలు. గదాధర స్థితి చూసి ఆధ్యాత్మిక భావావేశం వల్లనే అతడికి అలా జరిగిందని ఆమె ఒక్కటి మాత్రం గ్రహించగింది. ఆమె మాటలు చంద్రాదేవి నమ్మలేదు. వాతరోగం వల్ల కానీ మరేదో గాలి సోకటం వల్ల కానీ తన గదాయికి అలా జరిగిందని ఆమె అనుకుంది. ఆందోళన చెందింది. కానీ దేవిని ధ్యానిస్తూ ఉండటం వల్ల, ఆమె పవిత్ర పాదపద్మాల్లో తన మనస్సు లయించడం వల్ల తనకు ఆ అవస్థ కలిగిందని గదాయి తల్లికి చెప్పాడు. అలా మరి 2 ఏళ్ళు గడిచిపోయాయి. గదాధరకు క్రమంగా తండ్రిలేమి మరుగున పడింది. సుఖదుఖాలతో కూడిన మామూలు జీవితంలో అతడు నిమగ్నుడైపోయాడు. ధర్మదాస్ లాహా క్షుదీరాంకు ప్రాణ స్నేహితుడని చెప్పుకున్నాం కదా. గయా విష్ణు ఆ ధర్మదాస్ కుమారుడే. అతడికి గదాయికు మంచి స్నేహం కుదిరింది. వారిద్దరూ కలిసిమెలిసి ఆడుకునేవారు, పాఠాలు నేర్చుకునేవారు. వారు సదా ఒకరిని వదిలి మరొకరు ఉండేవారు కాదు. గ్రామంలోని స్త్రీలు మునుపట్లాగే గదాధర్ను భోజనానికి పిలుచుకొని వెళ్ళేవారు. కానీ తన స్నేహితుడు లేకుండా గదాయి వెళ్ళేవాడు కాదు. ధని మంచి పిండి వంటలు, మిఠాయిలు అతడికి ఇస్తే వాటిలో కొంత స్నేహితుడికి పెట్టి కానీ గదాయి తాను తినేవాడు కాదు. గదాయికి ఇక 9వ ఏడు వస్తుందని అతని పెద్దన్న రామ్ కుమార్ గ్రహించాడు. కాబట్టి అతడికి ఉపనయన సంస్కారం చేయటానికి ఏర్పాట్లు చేయసాగాడు. కమ్మరి కులానికి చెందిన ధని అంతకుముందే ఎంతో కాలం క్రితం గదాయిని కోరి ఉంది. ఉపనయనంలో మొదటి భిక్ష తన నుండి స్వీకరించాలని, తనను అమ్మ అని అనాలని, అలా తనను తరింప చేయాలని కోరుకుంది. ఆమె మాతృప్రేమకు కరిగిపోయి, తప్పకుండా నీ కోరిక తీరుస్తాను అని గదాయి మాటిచ్చాడు. ఆ పేదరాల పిల్లవాని మాటలు నమ్మి ఆనాటి నుండి కొంతగా డబ్బు ప్రోగు చేసుకుంటోంది. ఇతర వస్తువులను సమకూర్చుకుంది. అలా ఏర్పాటు చేసుకుని ఆ శుభముహూర్తం కోసం ఎదురు చూడసాగింది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. గదాయి తానిచ్చిన ఆ మాట గురించి తన అన్నకు చెప్పాడు. అది విని అది కుదరని విషయం అన్నాడు రామ్ కుమార్. మన వంశంలో ఇలాంటి అనాచారం ఎప్పుడూ లేదు అని కాదన్నాడు. కానీ గదాయి మాత్రం తాను ధనికి మాట ఇచ్చానని, దాన్ని తప్పక నెరవేరుస్తానని పట్టుపట్టాడు. లేకపోతే నేను అసత్యవాదినవుతాను. అసత్యం చెప్పేవాడు బ్రాహ్మణునికి అర్హమైన యజ్ఞోపవీతాన్ని ధరించడానికి యోగ్యుడు కాడు
అని అన్నాడు. ఉపనయనానికి అన్ని ఏర్పాట్లు అదివరకే జరిగిపోయాయి. గదాధర్ మాట వినకుంటే ఆ ఏర్పాట్లన్నీ వమ్మైపోయే ప్రమాదం ఏర్పడింది. ధర్మదాస్ లాహాకు విషయం తెలిసింది. అతడు వచ్చి అన్నదమ్ముల తగాదాను పరిష్కరించడానికి ప్రయత్నించాడు. రామ్ కుమార్, ఇలాంటి ఆచరణ ఇంతకు ముందు మీ వంశంలో ఎప్పుడూ జరగలేదన్నది నిజమే. కానీ ఇతర సద్బ్రాహ్మణుల కుటుంబాల్లో అప్పుడప్పుడు ఇలా జరగటం ఉంది. కాబట్టి ఇదేమంత అనాచారం కాదు. పైగా తమ్ముడు మాట ఇచ్చాడు. అతడి మాటను నిలబెట్టవలసిన కూడా ఉంది కదా. అతన్ని సంతోషింపజేయటంలో తప్పేమీ లేదు అంటూ రామ్ కుమార్కు అతడు నచ్చచెప్పాడు. పెద్దవాడు, తండ్రికి ప్రాణ స్నేహితుడైన ధర్మదాస్ లాహా మాటను రామ్ కుమార్ కాదనలేకపోయాడు. ఒప్పుకున్నాడు. గదాయి ఆనందంతో శాస్త్రోక్తంగా యజ్ఞోపవీతాన్ని ధరించాడు. ధని వద్ద నుండి మొదటి భిక్ష గ్రహించి ఆమెతో మాతృ సంబంధం కల్పించుకున్నాడు. ఆ క్షణం నుండి సంధ్యావందనాది ద్విజోచిత కర్మలను అతడు ఎంతో శ్రద్ధతో ఆచరించసాగాడు. అతడితో ఏర్పడిన మాతృ సంబంధంతో తాను తరించానని భావించి ధని ఆనందంతో పొంగిపోయింది. ఉపనయనం జరిగిన కొంతకాలానికి గదాధర్ 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఆ 10వ ఏటే గదాధర్ని అసాధారణ ప్రజ్ఞ వెల్లడయ్యే సంఘటన ఒకటి జరిగింది. అది వారిని అందరినీ అద్భుతాశ్చర్యానికి లోన్చేసింది. జమీందార్ లాహా గృహంలో ఒక విశేష శ్రాద్ధకర్మ జరిగింది. ఆ సందర్భంలో అతడు ఒక పెద్ద పండిత సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. పండితులు శాస్త్ర విషయాల గురించి చర్చిస్తున్నారు. పైగా పండితులు తర్కయుక్తంగా, ప్రమాణయుక్తంగా శాస్త్రాలను ఉదహరిస్తూ వాదోపవాదాలు చేస్తున్నారు. శాస్త్రాల్లో ప్రవేశం ఉన్నవారికే ఆ విషయాలు అర్థమవుతాయి, ఆసక్తి గొలుపుతాయి. 10 ఏళ్ల గదాధర్ వారి చర్చలను పరమాసక్తితో ఏకాగ్రంగా వింటున్నాడు. వారిని గంభీరంగా పరిశీలిస్తున్నాడు. అంతలో ఆ పండితుల మధ్య ఒక జటిల సమస్య వచ్చి పడింది. దాని గురించి చాలా లోతుగా వాదోపవాదాలు చేసుకున్నారు. అయినా వారికి తృప్తికరమైన సమాధానం రాలేదు. అంతా శ్రద్ధగా వింటున్న గదాధరుడు నెమ్మదిగా, మీ సమస్యకు ఇది జవాబు కాదా అంటూ పరిష్కారం చెప్పాడు. ఆ పరిష్కారం ఆ సమస్యకు ఖచ్చితంగా సరిపోయింది. జటిలమైన శాస్త్ర విషయానికి బాలుడు, శాస్త్రజ్ఞానం లేని పిల్లవాడు అంత శాస్త్రీయ సమాధానం చెప్పేసరికి పండిత సమూహం అంతా విస్మయం చెందింది. ఆ తర్వాత గదాయిని ఎంతో ప్రశంసించారు, మనసారా ఆశీర్వదించారు. యజ్ఞోపవీతాన్ని ధరించిన తర్వాత గదాధర్ ఎంతో సంతోషించాడు. అతడు మనసారా కోరుకుంటున్న దైవ పూజాదులను చేయటానికి ఇప్పుడు అతడికి అర్హత, అవకాశాలు లభించాయి కదా. శ్రీ రఘువీరుని చైతన్యమయ శిలా విగ్రహం తండ్రికి స్వప్నంలో సాక్షాత్కరించిన వైనం, శ్రీ రఘువీరుడు తమ ఇంట కొలువు చేసిన తర్వాత లక్ష్మీజల అనే తమ కొద్దిపాటి పొలం సమృద్ధిగా పండుతున్న విషయం, దాంతో తమ కుటుంబ అవసరాలు తీరటం, కరుణామయి అయిన తన తల్లి అతిథి అభ్యాగతులను ఆదరించేటందుకు ఆ ధాన్యం తోడ్పడటం, ఈ విషయాలన్నీ గదాధరకు తెలియవచ్చాయి. అందుకే మొదటి నుండి తమ కులదైవం శ్రీ రఘువీరుడంటే అతడికి అమిత శ్రద్ధాభక్తులు ఏర్పడ్డాయి. అలాంటి శ్రీ రఘువీరుడిని స్మరించే, పూజించే సదవకాశం అతడికి ఇప్పుడు లభించింది. దాంతో అతడి హృదయం వినూత్న భక్తిభావంతో నిండిపోయింది. సంధ్యావందనాదులు ముగించి ఆ తర్వాత గదాధర్ పూజకు కూర్చునేవాడు. అప్పుడు చాలాసేపటి వరకు పూజ, ధ్యానాల్లోనే గడిపేవాడు. శ్రీ రఘువీరుడు తన తండ్రికి దర్శనం ఇచ్చినట్లుగానే తనకు ఇవ్వాలని, తనను కూడా ఆదేశిస్తూ ఉండాలని గదాధర ఆకాంక్ష. అందుకే అతడు నిష్ఠతో, భక్తి ప్రపత్తులతో భగవదారాధన చేయసాగాడు. రఘువీరుడినే కాదు, రామేశ్వర శివుణ్ణి, శీతలాదేవిని కూడా సేవించసాగాడు. ఎంతో శ్రద్ధగా భక్తి ప్రపత్తులతో చేస్తున్న అతడి పూజలు సత్వరమే ఫలితాన్ని చూపాయి. గదాధర్ అంతఃకరణం శుద్ధి చెంది అది భగవంతుని పూజలో పూర్తిగా నిమగ్నం కాసాగింది. అలాంటి దశలో అతడు భావసమాధిని, సవికల్ప సమాధి పొందసాగాడు. అంతేకాదు, అతడికి అప్పుడప్పుడు దివ్య దర్శనాలు కూడా కలుగసాగాయి. ఆ ఏటి శివరాత్రి నాడు అతడు ఇలాంటి సమాధిని, శివదర్శనాన్ని పొందాడు. ఆ శివరాత్రి నాడు గదాధర్ ఉపవాసం చేశాడు. ఎంతో నిష్ఠతో, భక్తితో మహాదేవుణ్ణి పూజిస్తున్నాడు. అతడి స్నేహితులు గయావిష్ణు మొదలైన వారు కూడా ఉపవాసం ఉన్నారు. పొరుగునే ఉన్న సీతానాథ్ పాయిన్ ఇంట్లో ఆ రాత్రి శివమహిమను తెలిపే యాత్ర అంటే వీధి నాటకం జరుగుతోంది. వారంతా ఆ నాటకం చూస్తూ జాగరణ చేయదలిచారు. గదాధర్ మొదటి ప్రహర పూజను ముగించాడు. శివధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. ఆ స్థితిలో గయావిష్ణు మొదలైన స్నేహితులు అతడి దగ్గరికి వచ్చారు.
గదాయి గొప్ప సమస్య వచ్చి పడింది. నాటకంలో శివుని వేషం వేసే వ్యక్తికి జ్వరం వచ్చిందట, అతడు రాలేదు. శివుని వేషం ధరించడానికి మరెవ్వరూ లేరు. నువ్వు ఆ శివుని వేషం ధరించాలి. ఏమంత కష్టం కాదులే, 2-3 సంభాషణలే, నువ్వు అలవోకగా చేసేస్తావు కనుక వెంటనే రా అంటూ పట్టుపట్టారు. అబ్బే, ఇప్పుడెలా కుదురుతుంది, నేను శివ పూజలో ఉన్నాను కదా, పూజకు విఘ్నం కలగదా అంటూ గదాయి అభ్యంతరం చెప్పాడు. అతడి మాటలు వారు పట్టించుకోలేదు. మరేం పర్వాలేదు, శివుని వేషం వేసే వ్యక్తి శివుడిలా ధ్యానం చేయవలసి ఉంటుంది కాబట్టి అది శివ పూజ అవుతుంది. పైగా నీ మూలంగా ఎంతోమందికి నిరాశ తప్పి ఆనందం కలుగుతుంది. లేకపోతే నాటకం చూడటానికి వచ్చిన జనం నిరాశ అసంతృప్తితో తిరిగిపోవలసి వస్తుంది. కాబట్టి అంతమంది భక్తులను ఆనందపరిచేందుకైనా నువ్వు వచ్చి వేషం కట్టాల్సిందే. పైగా మేము కూడా ఉపవాసం ఉన్నాం, జాగరణ చేయాలి కదా, మా కోసం కూడా ఒప్పుకోవా అంటూ వారు గదాయిని ఎంతో బలవంతం పెట్టారు. చివరికి గదాయి వారి కోరికను ఒప్పుకున్నాడు. వారి వెంట వెళ్ళాడు. వారు గదాయిని అద్భుతంగా అలంకరించారు. అచ్చు శివునిలాగే కనిపించేలా చేశారు. తలపై జటాజూటాలు, మెడలో ఇతర అంగాల్లో రుద్రాక్షమాలున్నాయి. ఒళ్ళంతా విభూతి. ఆ అలంకరణతో అతడు శివుడిగా రంగస్థలం మీదకి వచ్చాడు. వచ్చి ధ్యానంలో కూర్చున్నాడు. ఆ రూపం, ఆ ధ్యానం చూసి జనమంతా ఎంతో ఆనందించారు. కానీ గదాధర్ కృత్రిమ ధ్యానం పాటించడం లేదన్న సంగతి ఎవరికి తెలియదు. నిజంగానే ధ్యానంలో లీనమైపోయాడు. అతడి మనస్సు భావసమాధిని పొందింది. అలా చాలాసేపు గడిచింది. ఎంతసేపటికి అతడికి బాహ్య స్మృతి రాలేదు. అది చూసి అంత ఆందోళన చెంది ఆ రాత్రికి ఆ వీధి నాటకాన్ని మధ్యలోనే ఆపివేశారు. అప్పటి నుండి గదాధర్కి ఇలాంటి సమాధులు తరచూ కలుగుసాగాయి. ధ్యానం చేస్తున్నప్పుడు, భగవంతుని కీర్తనలు స్తోత్రాలు చేస్తున్నప్పుడు అతడు పరవశత్వం చెందేవాడు. ఆ సమాధిలో అతడి మనస్సు అంతరంగంలో లీనమయ్యేది. లీనమై ఉన్నంతకాలం అతడికి బాహ్య విషయ స్ఫురణ ఉండేది కాదు. ఈ పరవశత్వం అప్పుడప్పుడు మరింత ప్రగాఢమయ్యేది. ఆ స్థితిలో అతడు ఒక శిలా విగ్రహంలా కనిపించేవాడు. బాహ్య స్మృతి వచ్చిన తర్వాత అతడిని ఆ పరవశత్వం గురించి ఇతరులు అడిగేవారు. నేను ఏ దేవుణ్ణి ధ్యానం చేస్తుంటానో లేదా ఏ దేవీ దేవతల కీర్తనలు వింటానో ఆ దేవీ దేవతల దర్శనం నాకు కలుగుతుంటుంది. ఆ సమయంలో వర్ణనాతీతమైన దివ్యానందంలో ఉండిపోతాను అని చెప్పేవాడు. అతడి ఈ ధ్యాన పారవశ్యకతలు, భావసమాధులు చంద్రాదేవికి, ఇతర కుటుంబ సభ్యులకు చాలా కాలం వరకు భయాన్ని కలిగించాయి. కానీ వాటి వల్ల అతడి ఆరోగ్యం చెడకుండటం చూసి, పైగా అతడు తన పనులను మామూలుగానే చేసుకోవటం చూసి వారు భయపడటం మానేశారు. అతడు మామూలుగానే ఉల్లాసంగా ఉండటం చూసి వారి భయం తీరిపోయింది. ఇలాంటి భావసమాధులు తరచూ కలుగుతుండటం చేత గదాధర్ వాటికి అలవాటు పడిపోయాడు. అంతేకాదు, ఆ స్థితి అతడికి ఇచ్ఛాధీనం అయింది. దానితో అతడు సూక్ష్మ ఆధ్యాత్మిక విషయాలను, రకరకాల దేవతల గురించిన సత్యాలను ప్రత్యక్షంగా తెలుసుకోసాగాడు. కాబట్టి ఆ భావసమాధులు అతడికి సంతోషాన్నే కలిగించేవి, భయం కలిగించేవి కావు. అలా అతడి ఆధ్యాత్మిక ప్రవృత్తి మరింత ప్రగాఢమైంది. శ్రీహరినామ సంకీర్తనం, మానసాదేవి పూజ, ధర్మదేవత అర్చన, ఇలా గ్రామంలో జరిగే ప్రతి ధార్మిక కార్యంలో అతడు పాల్గొనటం మొదలుపెట్టాడు. హృదయపూర్వకంగా ఆయా పూజా కార్యకలాపాలను చేసేవాడు. అతడి ధార్మిక ప్రవృత్తి మహా ఉదారమైంది. అందుకే రకరకాల దేవతలను పూజించే భక్తులనంతా ఒకటిగానే చూసేవాడు. ఎవరిని ద్వేషించేవాడు కాదు. అందరితో ఒకే విధమైన మైత్రీభావంతో మెలిగేవాడు. ఈ గ్రామంలో మొదటి నుండి వస్తున్న సంప్రదాయం కూడా అతడి ప్రవృత్తికి దోహదం చేసిందని చెప్పవచ్చు. ఇతర గ్రామాల్లోలా కాక ఈ గ్రామంలో శైవులు, వైష్ణవులు, శాక్తులు, ఇలా అన్ని సంప్రదాయాలకు చెందిన వారంతా కలిసిమెలిసి ఉండేవారు. ఎవరికి మరొకరిపై ఎలాంటి వైషమ్యం ఉండేది కాదు. పరస్పరం మైత్రితో మసులుకుంటూ జీవిస్తూ ఉండేవారు. గదాధర్లో ఆధ్యాత్మిక వికాసం కలుగుతున్నా అతడు చదువు విషయంలో ఎలాంటి ఉత్సాహం చూపలేదు. పండిత, భట్టాచార్య మొదలైన బిరుదులు పొందినటువంటి వారు దైనందిన జీవితాలను అతడు పరిశీలించి చూసేవాడు. వారెంత విద్యావంతులైనా మామూలు జనం మాదిరే జీవించేవారు. లౌకిక సుఖభోగాలకు, ధన సంపదలకు అర్రులు చాచేవారు. చదువుకున్నవారు కూడా అలా ప్రాపంచిక ప్రాయులుగా ఉండటం చూసి గదాధర్కు విద్య అంటే క్రమంగా
ఉదాసీనత ఏర్పడింది. మనుషులు ఏ ఆశయంతో పనులు చేస్తుంటారో అతనికి ఆశయం తీవ్ర పరిశీలన ద్వారా తెలిసిపోతుండేది. ఆ ఆశయాన్ని తన తండ్రి జీవితాదర్శంతో పోల్చి చూసుకునేవాడు. తన తండ్రికి ఉన్న వైరాగ్యం, దైవభక్తి, సత్యనిష్ట, సదాచారం, ఆధ్యాత్మికత వీటితో బేరీజు వేసుకొని చూసుకునేవాడు. అలా వివేచించి చూశాక అతడికి సత్యం తెలిసింది. చాలా వరకు ప్రపంచంలో అందరి ప్రధాన ఆశయం ఒక్కటే, అదే భౌతికత. ఈ సత్యం తెలిసి ఎంతో ఆశ్చర్యపోయేవాడు. అయ్యో, అనిత్యమైన ఈ సంసారాన్ని నిత్యమని భావించి మోహగ్రస్తులవుతున్నారే, ఆ మోహంలో పడిపోయి అనుక్షణం దుఃఖాలను అనుభవిస్తున్నారే అన్న విషయం తెలుసుకొని గదాధర్ ఎంతో వ్యధ చెందేవాడు. అందుచేత తన జీవితానికి మరొక మలుపు ఇవ్వదలిచాడు. ఇలా అతడు సంకల్పించుకోవడంలో వింతేమీ లేదు కదా. 11 ఏళ్ల కుర్రవాడికి అంతటి అంతరిక అవలోకన, వివేచన సాధ్యమా అన్న సందేహం రావడం సహజమే. కానీ గదాధర్ మామూలు పిల్లల లాంటి సాధారణ బాలుడు కాదన్న విషయం మనం ముందు గ్రహించాలి. అతడు అసాధారణ ప్రతిభా సంపన్నుడు, అద్భుత మేధాశక్తియుక్తుడు. అంతేకాదు, అతడు విశుద్ధ సంస్కారంతో జన్మించాడు. కాబట్టి వయసులో చిన్నవాడైనప్పటికీ అతడికి ఆ గంభీర పరిశీలన శక్తి ఉండటంలో మనం ఆశ్చర్యశక్తులం కానక్కర్లేదు. మరొక విషయం, ఎవరు ఏ విధంగా భావించినా నిజాలను జరిగినట్లు చెప్పడమే మా కర్తవ్యం. వాటిని మేము సంపూర్ణంగా పరిశీలించి అవి నిజమేనని రూఢి అయిన తర్వాతనే వాటిని తెలియజేస్తున్నాం. సరే, ఏది ఏమైనా అప్పటికే అమల్లో ఉన్న చదువు పట్ల గదాధర్కు క్రమేణా ఉదాసీనత ఏర్పడింది. అది రోజు రోజుకు ఎక్కువగా సాగింది. అయినా అతడు మామూలుగా రోజు బడికి వెళ్ళటం మాత్రం మానలేదు. ఆ పాఠాలు నేర్చుకునేవాడు కూడా. మాతృభాషలో వచ్చైన పుస్తకాలు చక్కగా చదువుకునేటంత భాషా సామర్థ్యం అతడికి అలవడింది. మాతృభాషలో చక్కగా రాయగలిగేవాడు కూడా. ఆ మాత్రం భాషా జ్ఞానంతో అతడు రామాయణ, భారతాది ఆధ్యాత్మిక గ్రంథాలను చక్కగా చదివేవాడు. అతడు చదువుతుంటే వినేవారు ఎంతో ముగ్ధులయ్యేవారు. అందుచేత అక్షరజ్ఞానం లేని ఆ గ్రామస్తులు ఆ పవిత్ర గ్రంథాల నుండి అతడి ముఖతా వినేందుకు ఉవ్విళ్ళూర్తేవారు. అతడు కూడా ఎంతో ఆనందంతో చదివి వినిపించేవాడు. సీతానాథ పాయిన్, మధుజుగి మరికొందరు పెద్ద మనుషులు గదాధర్ను తమ ఇళ్లకు ఆహ్వానించేవారు. అప్పుడు గ్రామంలోని స్త్రీ పురుషులు పలువురు వారి ఇళ్లకు వెళ్ళి గదాధర్ చదివే పురాణాదులను వినేవారు. రామాయణ, భారతాదుల నుండి అతడు తన మధుర కంఠంతో ప్రహ్లాద, ధ్రువ చరిత్రలను, ఇతర కథలను చదివి వినిపిస్తూ ఉంటే వారెంతో భక్తిపరవశులై ఆనందించేవారు. రామాయణ, మహాభారతాలే కాకుండా గద ఇతర గ్రంథాలను కూడా చదివి వినిపించేవాడు. ఆ ప్రాంతంలో ప్రజాకవులు రచించిన వివిధ దేవతల కథాకావ్యాలుండేవి. అవి సరళ పద్యాలలో మనోహరంగా రచించబడ్డవి. ఆ ప్రాంతాల్లో వాటికి జనాదరణ ఎక్కువగా ఉండేది. అవి కామారపకూరులో అచ్చు పుస్తకాలుగా దొరికేవి. వాటిలో దేవతల స్వరూప మహిమల, అలౌకిక కర్మల కథలు ఉండేవి. తారకేశ్వర శివ ప్రకటన, యోగాద్య మహిమ ప్రకటన సంగీత కావ్యం, వనవిష్ణుపూర్లోని మదనమోహన కథ ఆ పుస్తకాల్లో కొన్ని. గదాధర్ వీటిని వినేవాడు. విన్న వెంటనే అతడికి మొత్తం కంఠస్థం అయిపోయేది. తాను విన్న వాటిని తన దగ్గరున్న పుస్తకాల్లోని కథలను శ్రావ్యంగా చదివి వినిపించేవాడు. అంతేకాదు, గదాధర్ కొన్ని రచనలను స్వదస్తూరిలో రాసుకునేవాడు. అతడి దస్తూరి ముత్యాల్లా గుండ్రంగా అందంగా ఉండేది. దొరికిన వ్రాతప్రతులకు, పుస్తకాలకు ప్రతులు రాసిపెట్టుకునేవాడు. గదాధర్ స్వయంగా తన చేతి వ్రాతతో రాసుకున్న రామకృష్ణాయణం, యోగాద్య కావ్యం, సుబాహు కావ్యం మొదలైన వాటిని మేము కామార్పుకూరులోని అతడి ఇంట్లో చూశాం. అతడి చేతి వ్రాతను పరిశీలించేవి అతడు రాసినవేనని తెలుసుకున్నాం. గ్రామంలోని స్త్రీ పురుషులు కోరినప్పుడల్లా అతడు ఈ కావ్యాలను ఎన్నోసార్లు మధురంగా చదివి వినిపించి ఉంటాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. గణితం అంటే అతడికి మొదటి నుండి ఏవగింపు ఉండేదని చెప్పుకున్నాం కదా. అయినా బడికి వెళుతూ ఉండటం వల్ల ఈ గణితంలో కూడా అతడు కొంత అభినవేశం సంపాదించాడు. లెక్కల పట్టీలను, భూకొలతల పట్టీలను కంఠస్థం చేశాడని వినికిడి. గుణకారం, భాగహారం, కూడిక, తీసివేతలు లాంటి వాటిని కూడా కొంతవరకు నేర్చుకున్నాడట. అతడు 10వ ఏట నుండి భావసమాధులకు లోను కావటం చూసి అతడి పెద్దన్న రామ్ కుమార్ అతడికి బడికి ఎప్పుడైనా వెళ్ళే స్వేచ్ఛనిచ్చాడు. అంటే ఇష్టం వచ్చినప్పుడు బడికి వెళ్ళటం, ఇష్టం వచ్చిన పాఠాలు నేర్చుకోవడంలో గదాయికు స్వాతంత్రం ఇచ్చాడు. గదాధర్లో వాతం ప్రకోపించిందని అతడు అనుకున్నాడు.
అందుచేత తమ్ముణ్ణి బలవంతం చేయకూడదనుకున్నాడు. అంతేకాదు, ఉపాధ్యాయుడు కూడా గదాధర్ను ఎక్కువగా ఒత్తిడి చేసేవాడు కాదు. అతడు పాఠాల విషయంలో ప్రగతి చూపకపోయినా ఉపాధ్యాయుడు శిక్షించేవాడు కాదు. అందుకే గదాధర్ చదువు అప్పటి నుండి నత్తనడకనే సాగిందనాలి. అంటే అతడి చదువు అంతగా పురోగమించలేదు. 2 సంవత్సరాలు అలాగే దొర్లిపోయాయి. గదాధర్కు 12 ఏళ్ళు వచ్చాయి. అతడి రెండవన్న రామేశ్వర్, అతడికి 22 ఏళ్ళు. అతడి చెల్లెలు సర్వమంగళకు 9 ఏళ్ళు. రామేశ్వర్ యుక్త వయస్కుడు కావడం చూసి రామ్ కుమార్ అతడికి వివాహ ప్రయత్నం చేయసాగాడు. కామార్పూర్ దగ్గరలో గౌర్హటి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో రామ్ సదై వందోపాధ్యాయ అనే వ్యక్తికి ఒక చెల్లెలు ఉంది. ఆమెను రామేశ్వరకు కుదిర్చాడు. చెల్లెలు సర్వమంగళను రామ్ సదై వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఇలా కుండమార్పిడి సంబంధాలు కావటం చేత కన్యాశుల్కం ఇచ్చే బాధ తప్పింది రామ్ కుమార్కు. అలా వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. ఈ రోజుల్లోనే మరో ముఖ్య సంఘటన జరిగింది. రామ్ కుమార్ కుటుంబంలో రామ్ కుమార్ భార్య చాలా కాలంగా నిస్సంతులాగానే ఉండిపోయింది. ఇక ఆమెకు పిల్లలు పుట్టరని, ఆమె గొడ్రాలని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యంగా ఆమె ఇప్పుడు గర్భం ధరించింది. దానితో ఇంట్లో వారంతా ఎంతో సంతోషించారు. సంతోషంతో పాటు వారికి అది విషాదాన్ని కూడా కలిగించింది. ఎందుకంటే ఆమె గనుక గర్భం ధరిస్తే బిడ్డను కని చనిపోతుందని రామ్ కుమారే జోస్యం చెప్పి ఉన్నాడు. అతడి జోస్యం చాలా వరకు ఖచ్చితంగా జరుగుతూ ఉండేది. భార్య గర్భం ధరించింది మొదలు రామ్ కుమార్ను దురదృష్టం పట్టుకుంది. అతడి ఆదాయం సన్నగిల్లింది. అతడి ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. అంతేకాదు, పనులు చేసుకోవడంలో అతడికి ఉన్న శక్తి సామర్థ్యాలు కూడా తగ్గసాగాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతడి భార్య ప్రవర్తన మరో ఎత్తు అయింది. ఆమెలో విపరీతమైన మార్పు వచ్చింది. ఇంట్లో కులదైవం శ్రీ రఘువీర్ని పూజ ముగిసేదాకా ఉపనయనం జరగని చిన్నపిల్లలు, రోగులు తప్ప మిగతా వారెవరూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేవారు కారు. అది క్షుదీరాం కాలం నుండి వస్తున్న నియమం. అంతకాలం ఆమె కూడా ఆ నియమాన్ని పాటించింది. కానీ గర్భవతి అయిన తర్వాత ఎందుకో ఆ నియమాన్ని ఉల్లంఘించడం మొదలుపెట్టింది. అది చూసి ఏదైనా అనర్థం వాటిల్లుతుందేమోనని భయపడి ఇంట్లో వారు ఆమెను అలా చేయవద్దని ఎంతగా వారించినా, నచ్చచెప్పినా ఆమె వారి మాటలు ఖాతరు చేయలేదు. అంతేకాక చిన్న చిన్న విషయాల్లో ఇంట్లో వారందరితో గిల్లికజ్జాలు పెట్టుకోసాగింది. ఈమె ఈ ప్రవర్తన మూలంగా కుటుంబం చింతాక్రాంతమైంది. ఆమె విపరీత ప్రవర్తనకు అటు భర్త రామ్ కుమార్, ఇటు అత్తగారు చంద్రాదేవి తమ అసమ్మతి వ్యక్తం చేసినా ఆమె ధోరణి మారలేదు. గర్భం ధరించాక కొందరు స్త్రీలలో తరచూ అటువంటి పరిణామాలు కలగటం సహజమేమోనని భావించి వారు ఆమె విషయంలో సర్దుకుపోయారు. అయినప్పటికీ శాంతికి నెలవైన ఆ ధార్మిక కుటుంబంలో ఆ సమయంలో సదా అశాంతి మాత్రమే వాసం చేయసాగింది. రామ్ కుమార్ పెద్ద తమ్ముడికి చాలినంత చదువు ఉన్నప్పటికీ సంపాదనలో అంతంత మాత్రంగానే ఉన్నాడు. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగటం, ఆదాయం తగ్గటంతో ఒడిదుడుకులు లేకుండా కుటుంబం గడవటం కష్టమైపోయింది. ఈ ఆర్థిక దుస్థితి చూసి రామ్ కుమార్ ఎంతో ఆందోళన చెందాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అందుకు ప్రతిక్రియ చేయలేకపోయాడు. ఏదో ఒక అదృశ్య శక్తి అతడి ప్రయత్నాలను వమ్ము చేస్తున్నట్లుగా తోచేది. ఆ తీరని చింతలతో, వ్యధలతో అతడికి జీవితమే భారం అయిపోయింది. రోజులు, నెలలు గడిచే కొద్దీ అతడి భార్య ప్రసవించే సమయం దగ్గర పడే కొద్దీ భార్య గురించిన తన జోస్యం జ్ఞాపకం చేసుకుంటూ రామ్ కుమార్ మరింత ఖిన్నుడవసాగాడు. చిట్ట చివరకు రామ్ కుమార్ భార్య 1849వ సంవత్సరంలో ముద్దులు మూటగట్టే మగబిడ్డను ప్రసవించి ఆ బిడ్డడి ముఖం వంకే చూస్తూ ప్రాణాలు విడిచింది. ఆ పేద కుటుంబంలో మళ్ళీ దుఃఖం అలముకొంది.